అందరికీ ఎంతో ఇష్టమైన మిల్ మేకర్ బంగాళదుంప కూర చాలా బాగుంటుంది కదా. నాకు కూడా చాలా ఇష్టం అండి. రైస్లోకి చపాతీల్లోకి సూపర్ అంటే సూపర్ కాంబినేషన్. మరి ఈ కర్రీ ఎలా తయారు చేసుకోవాలో మీకు నేను చూపిస్తాను. వీడియో అనేది చివరి వరకు చూసేయండి. ఫస్ట్ అయితే ఇక్కడ నేను ఒక కప్పు దాకా మిల్ మేకర్ని వేడి నీళ్ళలో వేసేసుకొని బాగా పిండేసి ఒక బౌల్లోకి పెట్టేసుకున్నాను. వేడి నీళ్ళలో కంపల్సరీ మిల్ మేకర్ వేయాలండి, అప్పుడే బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని తగినంత ఆయిల్ వేసుకొని ఒక కప్పు ఉల్లిపాయలు, 2-3 పచ్చిమిర్చి, తగినంత పసుపు కూడా వేసుకొని ఉల్లిపాయలు ఈ విధంగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలి. ఇందులోనే ఫ్రెష్గా నూరిన అల్లం వెల్లుల్లి పేస్ట్ ఒక స్పూన్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు బాగా ఫ్రై చేసిన తర్వాత ఒక కప్పు తీసుకున్నానండి బంగాళదుంప ముక్కలు. చిన్నవైనా కట్ చేసుకోవచ్చు, పెద్దవైనా కట్ చేసుకోవచ్చు, మీ ఇష్టం అండి. బంగాళదుంప కూడా వేసిన తర్వాత ఒక 2 నిమిషాల పాటు కొంచెం బంగాళదుంపను బాగా మగ్గనివ్వండి. ఆ తర్వాత వేడి నీళ్ళలో మనం మిల్ మేకర్ నానబెట్టుకున్నాం కదండి, మిల్ మేకర్ కూడా బాగా పిండేసి మిల్ మేకర్ వేసేసుకోండి. రుచికి సరిపడా ఉప్పు, రుచికి సరిపడా కారం కూడా వేసేసుకొని ఈ విధంగా పచ్చివాసన పోయేంత వరకు మరొక 2 నిమిషాల పాటు బాగా ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా బాగా ఫ్రై అయిన తర్వాత మిల్ మేకర్ ములిగేంత వరకు వాటర్ అనేది వేసుకోవాలి. సో ఇందులోనే కొంచెం గరం మసాలా కానీ చికెన్ మసాలా కానీ యాడ్ చేసుకోండి, టేస్ట్ బాగుంటుంది. ఉప్పు కారం అన్నీ కూడా సరిపోయింది లేదో ఒకసారి చెక్ చేసేసుకోండి. ఒకసారి ఈ విధంగా బాగా కలిపేసుకొని కూర అనేది దగ్గరగా ఎంతవరకు ఉడికించుకోవాలి. కూర దగ్గర పడుతున్నప్పుడు కొంచెం కొత్తిమీర కూడా వేసేసుకొని మరొకసారి బాగా కలుపుకొని కూర కొంచెం దగ్గరగా అయిపోవాలండి, గుజ్జుగా రావాలి, వాటర్ కింద అస్సలు ఉండకూడదు, అంతవరకు ఉడికించుకోవాలి. చూడండి ఫ్రెండ్స్, ఈ విధంగా దగ్గరగా వచ్చేంత వరకు ఉడికించుకుంటే చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి, చపాతీలోకి, లేదంటే చారన్నంలోకి నంచుకున్నా కూడా చాలా బాగుంటుంది. ఈ విధంగా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్, సబ్స్క్రైబ్. బాయ్.